ఇండియాలో డబ్బు పంపడం ఇప్పుడు శ్వాస తీసుకున్నంత ఈజీ అయిపోయింది. ఫోన్ తీసి యూపీఐ ఓపెన్ చేసి 4 డిజిట్ పిన్ కొడితే క్షణాల్లో డబ్బు అవతల ఖాతాలో పడిపోతుంది. కానీ అదే వేగంలో ఒక చిన్న తప్పు జరిగితే శిక్షలా మారుతుంది. ఒక అంకె తప్పింది, ఒక క్యూఆర్ కోడ్ సరిగ్గా చూడలేదు, అంతే డబ్బు మన చేతుల నుంచి జారిపోతుంది. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. బ్యాంక్ కాల్స్, ఫిర్యాదులు, ఫ్రీజ్ అయిన ఖాతాలు, వారాల తరబడి ఎదురుచూపులు. ఆశ్చర్యం ఏంటంటే ఇది సైబర్ మోసం కాదు, టెక్నికల్ లోపం కూడా కాదు, మనమే చేసిన చిన్న తప్పు. కానీ ఆ చిన్న తప్పు పెద్ద సిస్టంలో చిక్కుకుంటే బయటపడడం అంత ఈజీ కాదు. ఎందుకంటే యూపీఐలో తప్పుగా పంపిన డబ్బు తిరిగి రావడం ఒక క్లిక్ ప్రాసెస్ కాదు, అది ఒక నెమ్మదిగా కదిలే ప్రక్రియ. ఇంతకీ మనం తప్పుగా పంపిన డబ్బు ఆటోమేటిక్గా ఎందుకు రివర్స్ కావడం లేదు? బ్యాంకులు ఏం చేస్తాయి, ఏం చేయలేవు? యూపీఐలో ఒక ట్రాన్సాక్షన్ పూర్తయిన క్షణం నుంచి అది బ్యాంకింగ్ సిస్టంలో ఫైనల్ సెటిల్మెంట్గా పరిగణిస్తారు. అంటే డబ్బు వెళ్ళిపోయిందంటే అది పంపిన వారి నియంత్రణలో ఉండదు. టెక్నికల్ ఫెయిల్యూర్ అయితే వ్యవస్థే దాన్ని గుర్తించి ఆటోమేటిక్గా రివర్స్ చేస్తుంది. కానీ మనం తప్పుగా యూపీఐ ఐడి ఎంటర్ చేయడం, తప్పు క్యూఆర్ స్కాన్ చేయడం లాంటి హ్యూమన్ ఎవర్లకు అలాంటి ఆటో రివర్స్ మెకానిజం ఉండదు. కారణం చాలా సింపుల్, డబ్బు వెళ్ళిన ఖాతా నిజమైన ఖాతానే, ఆ వ్యక్తికి డబ్బు అందింది. కాబట్టి బ్యాంక్ నేరుగా ఆ డబ్బును తీసేసే అధికారం లేదు. ఇక్కడి నుంచే ప్రక్రియ కష్టంగా మారుతుంది. తప్పు గుర్తించిన వెంటనే యూపీఐ యాప్లోనే ఫిర్యాదు చేయాలి. ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్, తేదీ, సమయం, మొత్తం ఎవరికి పంపారన్న వివరాలు ఇవ్వాలి. అప్పుడు మీ బ్యాంక్ ఆ ఫిర్యాదును రిసీవింగ్ బ్యాంకు పంపుతుంది. అక్కడి నుంచి అసలు గేమ్ మొదలవుతుంది. డబ్బు అందుకున్న వ్యక్తిని సంప్రదించి అంగీకారం తీసుకోవాలి. అతను సహకరిస్తేనే రిఫండ్ ప్రాసెస్ ముందుకు కదులుతుంది. సంబంధిత వ్యక్తి స్పందించకపోతే లేదా తిరస్కరిస్తే బ్యాంక్ చేతులు కట్టేసుకున్నట్టే. చట్టపరంగా అతను డబ్బు దొంగలించలేదు, మీ పొరపాటు వల్లే ఆ డబ్బు అతని ఖాతాలోకి వెళ్ళింది. అందుకే చాలా సందర్భాల్లో బ్యాంకులు ఖాతాను తాత్కాలికంగా ఫ్రీజ్ చేస్తాయి. అంటే ఆ మొత్తానికి సమానమైన డబ్బు అక్కడే ఆపేస్తాయి. కానీ ఫ్రీజ్ అంటే రిఫండ్ కాదు, అది కేవలం వివాద పరిష్కారం అయ్యే వరకు ఒక స్టాప్ గ్యాప్ మాత్రమే. కొన్ని కేసుల్లో ఈ ఫ్రీజ్ వారాల పాటు కొనసాగుతుంది. ఎందుకంటే డబ్బు అందుకున్న వ్యక్తి ఆ మొత్తాన్ని ఇంకొకరికి పంపిస్తే సమస్య మరింత చిక్కుగా మారుతుంది. అప్పుడు బ్యాంకులు ఎవరి నుంచి ఎవరికెంత వెళ్ళిందో ట్రాక్ చేస్తూ ఒక లూప్లో పడిపోతాయి. ఈ సమయంలో పంపినవాడు డబ్బు లేక ఇబ్బంది పడతాడు, తీసుకున్నవాడు ఖాతా వాడలేక ఇబ్బంది పడతాడు. మధ్యలో బ్యాంకులు నిబంధనల మధ్య చిక్కుకుంటాయి. అందుకే యూపీఐలో ఒక చిన్న అలవాటు పెద్ద నష్టం నుంచి తప్పించుకోవచ్చు. కొత్త యూపీఐ ఐడికి పెద్ద మొత్తం పంపే ముందు చిన్న టెస్ట్ ట్రాన్సాక్షన్ చేయడం, క్యూఆర్ స్కాన్ చేసిన తర్వాత పేరు సరిపోతుందో లేదో 2 సార్లు చూడడం, కలెక్ట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మొత్తం కారణం చదవకుండా పిన్ కొట్టకపోవడం, ముఖ్యంగా యూపీఐ పిన్, ఓటీపీ లాంటి వాటిని ఎవరితోనూ షేర్ చేయకపోవడం లాంటివి చేయాలి. యూపీఐ వేగం మన జీవితాన్ని ఈజీ చేసింది, కానీ అదే వేగం మన తప్పులను కూడా వేగంగా శిక్షిస్తుంది. అందుకే యూపీఐలో ఒక సెకండ్ ఆలోచన కొన్ని వేల రూపాయల నష్టాన్ని తప్పించగలదు. డిజిటల్ డబ్బు యుగంలో జాగ్రత్తే నిజమైన భద్రత.